బంధుమిత్రులందరికీ శరణార్థి. మనకి వినాయక చవితి పండుగ అయితే వస్తుంది కదా, మళ్ళీ వినాయక చవితి యొక్క సండా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనము. నాకైతే ఇక్కడ గణేష్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేవి అయితే ఇప్పటి నుంచి అప్డేట్ వస్తూ ఉంటాయి, చూస్తుండండి వీడియో. ముందుగా మనం ఇక్కడ సుందర కళాకార్ గణేష్ యొక్క మూర్తులు అయితే చూద్దాము. వాటి యొక్క ధరలు ఏంది, అసలు ఈసారి ఏ విధంగా తయారు చేశారనే విధం అయితే ఇక్కడ విషయాలు అయితే తెలుసుకుందాం. చూడండి, ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు హ్యాండ్ మేడ్ గణేష్ మూర్తులు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గణేష్ మెడలో ఉన్నటువంటి ఆ మాల కానీ, లేకపోతే ఆ యొక్క డిజైనింగ్ కానీ, ఆ యొక్క ఆభరణాలు కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు హ్యాండ్ మేడెడ్ అంటే చేతులతోటి తయారు చేస్తారు అన్నట్టు. సో దానికోసం అనేసి వీళ్ళ యొక్క టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వీళ్ళు చేసే ఆ యొక్క విగ్రహం యొక్క ఆ యొక్క ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళు అంతకంటే ఎక్కువగా వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే డిజైనింగ్ కూడా అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మనకి మూర్తి కనిపిస్తుంది కదా, పూరి జగన్నాథ్ యొక్క మూర్తి ఆకారంలో. ఇది వచ్చేసి 3.5 చెప్పారు. అదేవిధంగా కొన్ని 3.5 అంటే ల్యాక్స్లలో, కొన్ని అయితే 1.5 lakhs, తర్వాత ఇది 1.6 lakhs, 1.7. ఈ రకంగా అయితే మూర్తుల యొక్క ఒక్కొక్కటి ఒక రకంగా ధరలు ఉన్నాయి. ఒకటి 2 lakhs అట్లా. సో మీరు ప్రత్యేకంగా వెళ్ళి మళ్ళీ ఇంకా కొన్ని తయారవుతున్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా చూసి మీరు ధరలు అయితే ఇంకా బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు మీరు. అది వాళ్ళ యొక్క కస్టమర్స్ బట్టి, తర్వాత ఆ టైంలో వాళ్ళకి ఉన్న అవైలబిలిటీని బట్టి వాళ్ళు ధరలు ఎక్కువ తక్కువ అయితే ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి. ఇదైతే ధూల్పేటలో ఉన్నటువంటి ఈ యొక్క మూర్తి ప్రత్యేకంగా ఫస్ట్ వచ్చేసి నేను ఈ సుందర కళాకారి ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఉన్నటువంటి ఆ యొక్క పేరు ఇలాంటిది కాదు. సో అంత అద్భుతంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను. ఈసారి అయితే ఇది చూసేసేయండి. ఈ మూర్తి కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి బ్లూ కలర్ది 1.5 lakhs చెప్పారు. మేబీ ఇంకా తగ్గొచ్చు, కానీ ప్రజెంట్ అయితే అది చెప్పారు ధర. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది వచ్చేసి 1.7 చెప్పారు. అక్కడ చివరిలో ఉన్నటువంటిది కూడా 1.5 lakhs. సో ఇవి బయట ఉన్నాయి. ఇక్కడ ఇవి ఆల్రెడీ ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అన్నట్టు. ఇవి ఇది వచ్చేసి గణేష్ సింగ్ యొక్క మూర్తులు. ఈ గణేష్ సింగ్ మూర్తులు వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ రెండు నిలబడి ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వరి మూర్తి. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి శేషనాగు వస్తారు. ఈ విధంగా ఇక్కడ మనకి ఆల్రెడీ ఫోటోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా త్రిశూలం ఒకటి, ఇంకోటి వచ్చేసి శేషనాగు ఈ రకంగా వస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు. సో అది ఇంకా ఫినిష్ అవ్వలేదండి, అంటే ఆల్మోస్ట్ అన్ని తయారైపోయాయి. ఒకవేళ బుకింగ్ అయితే మాత్రం అది తయారు చేసి ఇచ్చేయడం అన్నట్టు.
అబ్బబ్బబ్బా! ఏమన్నా డిజైనింగా అసలు మాటలు లేవు. ఆంజనేయ స్వామి తన పొట్టను చీల్స్తున్నట్టు, దాంట్లో ఉన్నటువంటి సీతారాముల వారు కనిపిస్తున్నట్టు, అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం బాలాపూర్ విఘ్నేశ్వరుడికి చెవులు ఆడటం కానీ, చేతులు ఆడటం అలా చూస్తుంటాం. ఇక్కడ చేయి కూడా ఆడుతూ ఉంది గణేశుడి, అంటే ఆశీర్వాదం ఇస్తున్నట్టు. సో అద్భుతం, అసలు చూస్తుంటే రియల్ హనుమాన్ ఇక్కడ ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంది. సో దీని ధర వచ్చేసి మనకి ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మేబీ ఇంకేమైనా వర్క్ ఉండొచ్చు. కాకపోతే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ధోతి ఉండడము, ఇంకోటి వచ్చేసి మనకి ఇంతకుముందు చూపెట్టాం కదా అది. సో ఈ రకంగా ఇది ఒక డిజైనింగ్ అన్నట్టు. సో ఇవి అండి ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఈ యొక్క గణేశుడు. ఇక్కడ వచ్చేసి సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరులు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ కూడా చేయండి. మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. ఇంకా ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ యొక్క బెల్ బటన్ కొట్టేస్తే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.